అర్ధరాత్రి అరుపు మూడవ భాగం. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. వాళ్ళిద్దరినీ ఎందుకు పిలిచావు అని రత్నప్రభ రాజు చెవిలో అన్నది. పంకజానికి గార్డియన్గా భూషణ్ తను లేకుండా నాతో రాణిస్తాడా? ఇద్దరు అందమైన అమ్మాయిలతో షికారుకు రాకుండా గోపాలరావు ఇంకెక్కడికి వెళ్తాడు అని రాజు అనగానే, వాళ్ళిద్దరినీ ఎలాగైనా వదుల్చుకొని మనమిద్దరం మాత్రం విడిగా వెళ్ళిపోదాం అని పంకజమనగానే, నువ్వే ఉపాయం ఆలోచించు అని రాజు అన్నాడు. ఏమిట్రా రహస్యాలు చెప్పుకుంటున్నారు అని పంకజమన్నది. ఏదో వంక చెప్పి తనను తన ఇంటికి తీసుకెళ్లమని రాజును ప్రాధేయపడుతున్నదేమో అని భూషణ్ జోక్ వేశాడు. వంక చెప్పడం దేనికి? ఎవరికైనా సరే వెళ్ళిపోవాలని ఉంటే వెళ్ళిపోమ్మని, అందులో అనుమానం ఏమీ లేదని యుగంధర్ గారు ముందే చెప్పారుగా అని గోపాలరావు వెనక నుంచి అన్నాడు. మామిడి తోటలో నుంచి నడుస్తున్నారు. చెట్లకి కాయలున్నాయా అని రత్నప్రభ అన్నది. లేవు అని రాజు జవాబు చెప్పాడు. చూడు, ఆ చెట్టుకి కాయలున్నట్లున్నాయి అంటూ రాజు చెయ్యి పట్టుకొని రత్నప్రభ పక్కకు లాగింది. ఈ కాలంలో మామిడికాయలు ఎక్కడుంటాయి అని గోపాలరావు అన్నాడు. అయినా రత్నప్రభ రాజు పక్కనున్న చెట్ల దగ్గరకు వెళ్లారు. పంకజం వెనక్కు తిరిగి తిరిగి భూషణ్ పక్కన నడుస్తూనే వాళ్లను చూస్తోంది. ఇదే అవకాశం, పద మనమిటు వెళ్ళిపోదాం వాళ్లను తప్పించుకొని అని రత్నప్రభ రాజు చెయ్యి పట్టుకొని చరచరా లాక్కెళ్ళింది. వాళ్ళిద్దరూ అక్కడే ఆగిపోయినట్లున్నారు. మనం ఇంకా అలా వెళ్దాం అని గోపాలరావు గొంతు భూషణ్ ఏదో గొనగడం రాజుకి రత్నప్రభకి వినిపించింది. రాజు కళ్ళలోకి చూసి రత్నప్రభ నవ్వి, వీళ్ళు వస్తారేమో, మనం ఇంకా ఎటు వెళ్దాం అని అన్నది. 100 గజాల తోటలో అడ్డంగా నడిచారు. మామిడి చెట్ల బదులు చింత చెట్లు, నేరేడు చెట్లు అక్కడ ఉన్నాయి. ఎక్కడ చూసినా పచ్చని గడ్డి. హమ్మయ్య, కాసేపు ఇక్కడ కూర్చుందాం అని రత్నప్రభ చెతికిలబడుతూ అన్నది. రాజు కూర్చోలేదు. కూర్చోరా అని ఆమె అన్నది. మరి నా ప్యాంటు అని రాజు ఆగిపోయాడు. ఓ అదా, రా, నీ ప్యాంటు మాయకుండా నా చీర కొంగు పరుస్తాన్లే అంటూ రత్నప్రభ చీర కొంగు గడ్డిలో పరిచింది. రాజు చీర కొంగు మీద కూర్చున్నాడు. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా భుజాలు రాసుకుంటూ కూర్చున్నారు. రాజు అని రత్నప్రభ అనగానే, అని రాజు అన్నాడు. నీకెందుకు నా మీద అంత నిర్దయ అని రత్నప్రభ దీనంగా అడిగింది. రాజు నవ్వి, చాలా పెద్ద మాట అని రత్నప్రభ కళ్ళలోకి చూశాడు. నల్లని కళ్ళు, గులాబీ రంగు చెంపలు, దిద్దినట్లున్న కనుబొమ్మలు, నల్లని నొక్కుల జుట్టు, గుండ్రని మొహం, ఎర్రని పెదవులు, కనీ కనిపించని పళ్ల వరస, సన్నని మెడ. అవును రాజు, నువ్వంటే నాకెంతిష్టమో నీకు తెలియదు అని రత్నప్రభ అనగానే, నువ్వంటే నాకు ఇష్టమే కానీ అని రాజు ఆగిపోయాడు. కాని అంటూ రత్నప్రభ రాజు భుజం మీద చెయ్యి వేసి అతనికి మరింత దగ్గరగా జరిగింది. పెళ్లి చేసుకొని అందరి మల్లే సంసారంలో పిల్లలతో స్థిరపడడం సాధ్యం కాదు. నా వృత్తి అలాంటిది అని రాజు అన్నాడు. రాజు, ఏవేవో అభ్యంతరాలు చెప్పి తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నావా అంటూ రత్నప్రభ అతని చెంపలను, అతని పెదవులను తన కుడి చేతి వేళ్లతో నిమిరింది. రత్న, నువ్వలా నన్ను అని రాజు అనగానే, అని రత్నప్రభ అన్నది. నేను మగవాణ్ణి, జాగ్రత్త అని రాజు అనగానే, జాగ్రత్త ఎందుకు, మగాడివనేగా అని రత్నప్రభ నవ్వింది. ఆమెను 2 చేతులలో బంధించి గట్టిగా కౌగిలించుకొని తన ఛాతీకి అదుముకుంటూ ఆమె పెదవులను తన పెదవులతో బిగించాడు. రాజు, నీ చేతుల్లో ఎంత బలమున్నది అని రత్నప్రభ అన్నది. నీ పెదవులలో ఎంత తీపి ఉన్నది అని రాజు అన్నాడు. అది నీ పెదవుల్లో నుంచి వస్తుందేమో అని రత్నప్రభ అన్నది. ఇదిలా ఉండగా పైకి రాజును గురించి రత్నప్రభతో చెలోక్తులు విసురుతున్న పంకజానికి చాలా ఈర్ష్య. రత్నప్రభకి రాజుకి ఎక్కువ ఆత్మీయత ఉన్నదని, రాజు తనతో అంత చనువుగా అంత అనురాగంతో సంచరించడని కోపం. రాజంటే పంకజానికి కూడా చాలా ఇష్టం. మొదటిసారి రాజుని రత్నప్రభ పరిచయం చేసినప్పుడే అతను ఆమెను ఆకర్షించాడు. కానీ ఆ విషయం రాజుతో కానీ రత్నప్రభతో కానీ చెప్పే ధైర్యం పంకజంకి లేదు. ఈర్ష్య లోపల దాచుకొని మనిషి ఉడికిపోతోంది.
రత్నప్రభ రాజు ఏకాంతంగా ఉండటానికి కావాలని తమన్ని వదిలి అలా చెట్ల మధ్యకు వెళ్లారని పంకజానికి తెలుసు. రత్నప్రభచే ఆకర్షింపబడ్డ భూషణ్ రత్నప్రభ అలా రాజుతో వెళ్ళిపోవడం వల్ల చాలా విసుగ్గా ఉన్నాడని తెలుసు. గోపాలరావు తనను ఆకర్షించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడని పంకజానికి తెలుసు. ఎలాగైనా భూషణ్ని గోపాలరావుని వదుల్చుకొని రత్నప్రభ రాజు ఉన్న చోటికి వెళ్ళిపోవాలని పంకజం నిశ్చయించుకున్నది. వెళ్ళి ఏం చేయాలని కాదు, వాళ్ళేం చేస్తున్నారు, తనన్ని చూడగానే వాళ్ల మొహాలు ఎలా అవుతాయి, ఇలా ఆలోచిస్తోంది. చటుక్కున పంకజం ఆగిపోయింది. ఏమైంది అని భూషణ్ అడిగాడు. ముళ్ళు గుచ్చుకున్నదా అని గోపాలరావు ఆప్యాయంగా అడిగాడు. లేదు, మీరిద్దరూ అలా ముందుకు వెళ్ళండి, నేను చెప్పేటంత వరకు వెనక్కు తిరగకండి అని అన్నది. ఎందుకు అని భూషణ్ చిరాకుతో అడిగాడు. అన్నయ్య, ఎందుకో వివరంగా చెప్పాలా ఏంటి, ఆ మాత్రం అర్థం చేసుకునే తెలివి లేదా అని పంకజం కసురుకోగానే ఇద్దరూ ముందుకు సాగిపోయారు. పంకజం చటుక్కున మామిడి చెట్ల మధ్యకు వెళ్ళింది. గబగబా నడవడం ప్రారంభించింది. ఆ ప్రాంతాన్నే రాజు రత్నప్రభ ఎక్కడో ఉండి ఉండాలి. కొమ్మల సందుల్లో నుంచి, ఆకుల సందుల్లో నుంచి ఎండపడుతోంది. సూర్యుడికి అడ్డంగా ఓ పెద్ద జల్లెడ పెట్టినట్లు ఆ వెలుగు కన్నా నీడే ఎక్కువగా ఉన్నది. వాళ్ల గొంతులు వినిపించవేం, మాట్లాడుకోకుండా ఏం చేస్తున్నారు, దగ్గరలోనే ఉండి ఉండాలి అని పంకజం త్వరగా నడుస్తోంది. మామిడి తోటలో ఎందుకింత నిశ్శబ్దం, పక్షులు కూడా లేవా, అవి ఎందుకు కిచకిచమనడం లేదు, గాలి లేదు, ఆకు కూడా కదలడం లేదు. ఒక రకంగా ఈ నిశ్శబ్దం మంచిదే. రాజు రత్నప్రభ కంఠస్వరాలు స్పష్టంగా వినపడతాయి. వాళ్లకు కాస్త దూరంగా కనపడకుండా నిల్చొని వాళ్ళు తనను గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినవచ్చు. పంకజం ఇంకా త్వరగా నడుస్తోంది. ఎక్కడో దూరాన్నుంచి తన వెనక పంకజం అని భూషణ్ పిలుపు వినపడుతోంది. అంతలో దగ్గరలో చిన్న నవ్వు, వెకిలి నవ్వు వినిపించింది. పంకజం చటుక్కున ఆగి చుట్టూ చూసింది. రాజు రత్నప్రభ ఎక్కడో ఉన్నారనుకున్నది, కాని ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఒక అడుగు వేసింది. అడుగు పడగానే ఇకిలించినట్లు నవ్వు. అంత వెకిలిగా నవ్వేది రత్నప్రభేనా? రాజు చేతుల్లో పడుకొని తన్మయత్వంలో తను ఎలా నవ్వుతున్నది మర్చిపోయి ఉంటుందనుకున్నది పంకజం. దగ్గరలో ఎక్కడో ఉండి ఉండాలి. అడుగులో అడుగు వేసుకుంటూ కదిలింది. మళ్ళీ నవ్వు పైనుంచి వినిపించింది. ఇద్దరూ చెట్లెక్కి కూర్చున్నారేమో, తనన్ను చూసి నవ్వుతున్నారేమో. పంకజం తలెత్తింది. మామిడి చెట్ల కొమ్మల్లోకి, ఆకుల గుబుర్లలోకి పరీక్షగా చూసింది. రెండు కొమ్మల మధ్య ఆకుల వెనక ఏదో తెల్లగా కనిపించింది. రత్నప్రభ కట్టుకున్నది తెల్లచీరేనా? పంకజం జ్ఞాపకం చేసుకుంటోంది. ఆకుల మధ్య తెల్లగా కదిలింది. చీర కొంగై ఉండాలనుకొని దిగిరా అని పంకజం అన్నది. వెంటనే నవ్వు వినిపించింది. ఆకుల మధ్య నుంచి కొమ్మ మీదకి ఓ అస్థిపంజరం వచ్చింది. పంకజం కళ్ళప్పగించి నోరు తెరుచుకొని కాళ్ళు కదల్చలేక రాతి బొమ్మలా నిలబడిపోయింది. చెట్టు కొమ్మ మీద నుంచి ఆ ఎముకల గూడు కిందకు దిగుతోంది. నవ్వుతూ దిగుతోంది. కాలేజ్ ల్యాబ్లో పంకజం ఎన్నోసార్లు అస్థిపంజరాన్ని చూసింది. తనకు అస్థిపంజరం చూస్తే భయం వేయదు, కానీ ఈ అస్థిపంజరానికి చెవులున్నాయేమిటి? మొదట పంకజానికి కలిగిన ఆలోచన అది. తర్వాత భయం వేసింది. భయం ఎక్కువైతే కాళ్ళు కదలవు. పారిపోవాలని ఎంత అనిపించినా కదలలేదు. అది పంకజం స్థితి. ఆ ఎముకల గూడు కిందకు దిగుతోంది. పంకజాన్ని ఆశీర్వదిస్తున్నట్లు ఒక చెయ్యి ఊపుతూ దిగుతోంది. కిందకి వచ్చేస్తోంది. ఇంకో అరక్షణంలో నేల మీదకి, తన పక్కకి, తన ముందుకు వచ్చి నిలబడుతుంది. పంకజంకి ముచ్చెమటలు పోశాయి. కాళ్ళు చేతులు గజగజ వణికిపోయాయి. దవడ ఆడిపోతోంది. రెండు అరచేతులలో మొహం కప్పుకొని వెనక్కు తిరిగి పరిగెత్తింది. 4 అడుగులు వేసిన తర్వాత ఎవరో ఎదురుగా నిలబడి తన భుజం మీద చెయ్యి వేసి ఆపారు. మొహం మీద నుంచి చేతులు తీసింది. చీకటి గుంటల్లా ఉన్న గుంట కళ్ళు, ఊగుతున్న సన్నని తెల్లని తల, అది ఎముకల గూడు. ఎముకల చెయ్యి తన భుజం మీద ఒక్క పొలికేక పెట్టి పంకజం కింద పడిపోయింది. ఇదిలా ఉండగా ఆ ఒక్క కేకకి చెట్లలో ఉన్న ఉడతలు, పక్షులు ఒక్కసారిగా కదిలాయి. అన్ని చెట్లు ఒక్కసారిగా ఊగినట్లయింది. రాజు రత్నప్రభ మీద నుంచి చేతులు తీసేసి పరిగెత్తాడు. రాజు, నాకు భయం వేస్తోంది అని రత్నప్రభ అరిచింది.
నువ్వు పరిగెత్తుకురా అని రాజు అన్నాడు. ఆ కేక కుడివైపు నుంచి వినిపించింది. ఆ అరచింది పంకజమే అని రాజుకు తెలుసు. చెట్ల మధ్య నుంచి పరిగెత్తాడు. పంకజం, పంకజం ఎక్కడా అని భూషణ్ ఇంకెక్కడి నుంచో అరుస్తున్నాడు. శిక్షణ పొందిన డిటెక్టివ్ రాజు ఏ వైపు నుంచి అరుపు వినిపించిందో, అరిచిన మనిషి ఎంత దూరంలో ఉందో తెలుసుకున్నాడు. పరిగెత్తుతున్నాడు. ముందు గులాబీ రంగు చీర కుచ్చెళ్ళు కనిపించాయి. తర్వాత ఆమె తల కనిపించింది. పంకజం, పంకజం అంటూ రాజు దగ్గరకు వెళ్ళాడు. పంకజం బోర్లా పడుకున్నది. మాట లేదు. పంకజం ఏమైంది అని రాజు ఆమె పక్కన మోకాళ్ల మీద కూర్చుంటూ అడిగాడు. ఆమె తల మీద ఒక చెయ్యి వేసి రెండో చేత్తో ఆమె నాడీ పరీక్ష చేస్తున్నాడు. పంకజం మాట్లాడే స్థితిలో లేదు. నాడీ త్వరగా కొట్టుకుంటోంది. మొహం కందిపోయింది. ఆయాస పడుతోంది. పెదవుల చివర నుంచి కొద్దిగా నురుగు వస్తోంది. రాజు జేబులో నుంచి రుమాల్ తీసి నురుగు తుడిచి ఆమె తల తన ఒళ్ళోకి లాక్కున్నాడు. అంతలో భూషణ్, గోపాలరావు అక్కడికి వచ్చారు. ఏం చేస్తున్నావు అని భూషణ్ రాజుని అడిగాడు. నేను వచ్చేటప్పటికే ఇలా ఉన్నది, స్పృహ పోయింది. ఏమైందో నాకు తెలియదు అని రాజు అనగానే, అయితే తల ఒళ్ళో పెట్టుకోవాలా అని భూషణ్ కోపంగా అన్నాడు. రాజుకు వెర్రెత్తిపోయింది. అతనితో అప్పుడు మాట పెంచుకోవడం ఇష్టం లేదు. మిస్టర్ గోపాలరావు, ఇంటికి పరిగెత్తుకు వెళ్ళి కాసిన నీళ్లు తీసుకురండి అని రాజు అన్నాడు. గోపాలరావు తల ఊపి పరిగెత్తాడు. రత్నప్రభ కూడా అక్కడికి వచ్చింది. రాజు ఒళ్ళో పంకజాన్ని ఈర్ష్యతో చూసి ఏమైంది అని అడిగింది. తెలియదు అని రాజు అన్నాడు. శుశ్రూష చేయడం భూషణ్కి ఒప్పచెప్పరాదు అని రత్నప్రభ చిరాకుతో అన్నది. రాజు భూషణ్ణి చూసి దగ్గరికి రమ్మని తల ఊపాడు. పంకజం తల అతని ఒళ్ళో పెట్టి రాజు లేచి నిల్చొని, భయపడింది. కానీ ఎందుకు భయపడింది, అసలు ఒంటరిగా ఇక్కడికి ఎందుకొచ్చింది అని అడిగాడు. పంకజం ఎందుకు ఒంటరిగా వెళ్ళింది భూషణ్ చెప్పాడు. రాజు ఆ చుట్టుపక్కల నేలని, చెట్లని పరీక్షగా చూశాడు. భయపడడానికి ఏమీ కనిపించలేదు. మనల్ని డిస్టర్బ్ చేయడానికి అరిచిందేమో అని రత్నప్రభ నెమ్మదిగా అన్నది. అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడకు, పాపం మూర్ఛపోయింది అని రాజు అన్నాడు. అంతలో గోపాలరావు వాటర్ బ్యాగ్లో నీళ్లు తీసుకొచ్చాడు. మొహం మీద నీళ్లు చల్లిన కాసేపటికి పంకజం కళ్ళు తెరిచింది. ఏమైంది, ఎందుకలా అరిచావు అని భూషణ్ చెల్లెల్ని అడిగాడు. నిమిషం పాటు మాట్లాడకుండా భయంతో చుట్టూ చూసింది. భూషణ్ మళ్ళీ అడిగాడు. అస్థిపంజరం అని పంకజం అనగానే, అస్థిపంజరమా, ఎక్కడా అని భూషణ్ అన్నాడు. అస్థిపంజరం విచిత్రం, దానికి చెవులున్నాయి. అస్థిపంజరానికి చెవులుంటాయా అని అడిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగారు. ఆమె జవాబులను బట్టి ఏం జరిగింది గ్రహించారు. నాన్సెన్స్, ఉత్త భయం. భయపడి భ్రమపడింది. ఎముకల గూడు చెట్టు మీద నుంచి కిందకు దిగిరావడమేమిటి అని రత్నప్రభ అన్నది. ఒకళ్ళ అనుభవాలు ఇంకొకళ్ళు నాన్సెన్స్ అని కొట్టిపారేయడం వివేకం కాదేమో అని రాజు అన్నాడు. అయితే మేమంతా వెళ్ళిపోయిన తర్వాత మీరిక్కడే ఒంటరిగా కాసేపు ఉండి చూడకూడదు అని గోపాలరావు రత్నప్రభని చూసి అన్నాడు. రత్నప్రభ గోపాలరావుని సూటిగా కళ్ళలోకి చూసింది. ఇతనేమిటి, పంకజంచే ఆకర్షింపబడ్డాడా, అందుకే ఆమెను వెనక వేసుకొని వస్తున్నాడా అని అనుకొని, పట్టపగలు నాకేం భయం లేదు, మీరు వెళ్ళండి, నేనిక్కడే ఓ అరగంటుంటాను అని రత్నప్రభ అన్నది. ఇప్పుడు అటువంటి పంతాలు వద్దు, ఇంటికి పదండి వెళ్దాం అని భూషణ్ అన్నాడు. నేను రాను, ఇక్కడే ఉంటాను అని రత్నప్రభ అన్నది. రాజు జేబులో నుంచి విజిల్ తీసి ఇచ్చి, సరే ఇది నీ దగ్గర ఉంచుకో, అవసరమైతే విజిల్ ఊదు, మాకు వినిపిస్తుంది అని అన్నాడు. నడవగలవా, నేనెత్తుకొని తీసుకెళ్ళనా అని భూషణ్ అడిగాడు. నువ్వు నన్నెత్తుకోలేవు అని పంకజం అన్నది. మరి నువ్వు నడవగలవా అని భూషణ్ అడిగాడు. నడవలేను అని పంకజం అన్నది. అయితే ఎత్తుకుంటాను అని భూషణ్ తన చెల్లెల్ని ఎత్తుకున్నాడు. వెనకే రాజు, గోపాలరావు బయలుదేరారు. కాస్త దూరం వెళ్ళగానే భూషణ్కి ఆయాసం వచ్చింది. పంకజాన్ని దింపి, ఇక నడవగలవా అని అడిగాడు. కాళ్ళు నిలబడడం లేదు, నిల్చోలేను అని పంకజం అనగానే, పోనీ నేనెత్తుకొస్తాను అని గోపాలరావు అన్నాడు. వెంటనే భూషణ్, అవును మీరెత్తుకోండి అని రాజుని ఊరకంట చూశాడు. రాజు ఎత్తుకోకూడదు, అంతే అతనికి కావాల్సింది. యుగంధర్ గారికి చెప్పారా అని రాజు గోపాలరావుని అడిగాడు. లేదు, వాళ్ళు లోపలున్నారు,
నేను నా గదిలోకి వెళ్ళి నా వాటర్ బ్యాగ్ తీసుకొచ్చేశాను అని గోపాలరావు అన్నాడు. పంకజాన్ని హాల్లో సోఫాలో పడుకోబెట్టారు. రాజు యుగంధర్కి చెప్పడానికి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ యుగంధర్ అంతా విని రాజుతో హాల్లోకి వెళ్లారు. మగాళ్ళెవరైనా ఆ రత్నప్రభ ఉన్న ప్రాంతాల్లో ఉండవలసింది, అలా ఒంటరిగా వదిలి వచ్చి ఉండకూడదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. నేను వెళ్ళనా అని భూషణ్ అడిగాడు. వెళ్ళండి అని యుగంధర్ అనగానే భూషణ్ వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా రంగలక్ష్మి రంగలక్ష్మి అని డ్రైవర్ లోకనాథం అనగానే, ఎవరు నువ్వా, ఏమిటయ్యా అలా పేరు పెట్టి పిలవడం అని రంగలక్ష్మి డ్రైవర్ లోకనాథాన్ని చూసి అన్నది. పేరు పెట్టి పిలవకపోతే ఇంకేమని పిలవను అని లోకనాథం అనగానే, ఇంతకీ నీకేం కావాలి అని రంగలక్ష్మి అన్నది. వంట పూర్తయిందా అని డ్రైవర్ అనగానే, ఏ నీకు ముందు వడ్డించాలా, ఎవరూ తినందే, బావుంది అని ఆమె అన్నది. భోజనం కోసం కాదు, నీతో మాట్లాడాలి అని డ్రైవర్ అనగానే, ఏం మాట్లాడాలి అని ఆమె అడిగింది. ఒక విషయం మాట్లాడాలి, ఇక్కడ కాదు, వంట పూర్తయితే అలా తోటలోకి రా అని లోకనాథం అన్నాడు. రంగలక్ష్మి నిప్పులు కక్కుతూ చూసింది. ఈసారికి వదిలేశాను, ఇంకెప్పుడైనా ఇలా పిచ్చి వేషాలు వేశావంటే అయ్యగారితో చెబుతాను, జాగ్రత్త అని అన్నది. అయ్యో నువ్వు పొరపడుతున్నావు, నిజంగానే నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి, ఇప్పుడు కాదు తర్వాత మధ్యాహ్నం చెబుతానులే అని లోకనాథం వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా రత్నప్రభ రత్నప్రభ అని కాస్త దూరం నుంచే భూషణ్ పిలిచాడు. వెనక్కు తిరిగి అతన్ని చూసి, మీరా ఎందుకొచ్చారు అని రత్నప్రభ అడిగింది. నీకు తోడు అని అనగానే, అవసరం లేదు, ఇప్పటికి పావుగంట నుంచి ఇక్కడే ఒంటరిగా నిల్చున్నాను, ఎముకల గూడు కాదు కదా, ఒక ఎముక ముక్క కూడా కనిపించలేదు అని రత్నప్రభ అనగానే, ఏమో నువ్వన్నట్టు పంకజం భయపడి ఉండవచ్చు, పద పోదాం అని భూషణ్ అనగానే, ఎక్కడికి, ఇంటికా అని రత్నప్రభ అన్నది. అప్పుడే ఇంటికెందుకు, అలా కాసేపు నడుద్దాం అని భూషణ్ అనగానే రత్నప్రభ అతన్ని పరీక్షగా చూసి, సరే పదండి అని అన్నది. ఇద్దరూ తోటలో నడుస్తున్నారు. నువ్వు తడబడుతున్నావెందుకు, నా చెయ్యి పట్టుకో అని భూషణ్ చెయ్యి చాపి అన్నాడు. నో థ్యాంక్ యూ, నేను బాగానే ఉన్నాను అని రత్నప్రభ ఒక నేరేడు చెట్టు కింద ఆగింది. నేల మీదంతా పళ్ళు రాలి పడి ఉన్నాయి. 2 పళ్ళు ఏరుకొని తిన్నది. చాలా బాగున్నాయి అని పైకి చూసి, అబ్బా ఎన్ని పళ్ళో, చెట్టెక్కి కొయ్యాలని ఉంది అని అనగానే, నేను చెట్టెక్కి కోసిపెట్టనా అని భూషణ్ అడిగాడు. మీరు చెట్టెక్కగలరా అని రత్నప్రభ అడిగింది. కాలేజీలో పాఠాలు చెప్పడం మాత్రమే చేతనవుననుకున్నావా అంటూ చెట్టు దగ్గరకు వెళ్ళి చెప్పులు తీసేసి చెట్టెక్కడం మొదలుపెట్టాడు. రత్నప్రభ పకపక నవ్వుతోంది. ఎందుకలా నవ్వుతున్నావు అని భూషణ్ అడిగాడు. ఏం లేదు, ఆ కొమ్మ ఊపండి, పళ్ళు కింద పడతాయి అని అన్నది. భూషణ్ కొమ్మ ఊపాడు. టపటపమని ఎండుటాకుల మీద నేరేడు పళ్ళు రాలాయి. రత్నప్రభ పళ్ళేరుకుందామనుకుంటూ ఉండగా ఎవరో పిలిచినట్లు వెనక్కు తిరిగింది. అవతల మామిడి చెట్టు కింద ఎవరో నిల్చున్నారు. తెల్లని బట్టలు వేసుకున్నాడు. రత్నప్రభని చెయ్యి ఊపి పిలుస్తున్నాడు. మిస్టర్, ఎవరు నువ్వు అని అడిగింది. అతనెవడో జవాబు చెప్పకుండా మళ్ళీ చెయ్యి ఊపాడు. చెట్టు కింద నీడలో నిల్చున్నాడు. స్పష్టంగా కనిపించడం లేదు. తెలిసిందల్లా చాలా పొడుగ్గా ఉన్నాడని మాత్రమే. ఎవరు నువ్వు, ఎందుకలా పిలుస్తున్నావు అంటూ రత్నప్రభ ఆ చెట్టు వైపుకు వెళ్ళింది. కొంచెం దగ్గరకు రాగానే చెట్టు కింద మనిషి ఆ చెట్టు కింద నుంచి ఇంకాస్త దూరంలో ఉన్న ఇంకో చెట్టు కిందకు వెళ్ళాడు. పిలిచి వెళ్ళిపోతావేం అని రత్నప్రభ అడిగింది. ఆ మనిషి ఆ చెట్టు కింద నుంచి చెయ్యి ఊపి పిలుస్తున్నాడు. ఎవరు నువ్వు, నేను బెదిరిపోతాననుకుంటున్నావా అంటూ రత్నప్రభ అటు వెళ్ళింది. రత్న, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెట్టు దిగుతూ భూషణ్ అరుస్తున్నా వినిపించుకోకుండా రత్నప్రభ వెళ్ళింది. బాగా దగ్గరికి వచ్చేటంత వరకు ఉండి తర్వాత చెట్టు కింద మనిషి చటుక్కున ఇంకో చెట్టు కిందకు వెళ్తున్నాడు. ఏమిటయ్యా, నువ్విలా దాగుడుమూతలాడుతున్నావా నాతో అని రత్నప్రభ అన్నది. లేదన్నట్టు ఆ చెట్టు కింద మనిషి తన 2 చేతులు ఊపాడు. అయితే ఎందుకలా పారిపోతావు అని రత్నప్రభ అన్నది. దగ్గరికి రమ్మని మళ్లీ సైగా. మొండి ధైర్యం వచ్చిందామెకి. భయపడకుండా మనోబలం ప్రదర్శించాలని యుగంధర్ చెప్పిన మాటల వల్లే అయి ఉండవచ్చు. గబగబా ముందుకి ఆ చెట్టు కిందకు వెళ్ళింది.
తీరా వెళ్ళేటప్పటికీ అక్కడేమీ లేదు. మనిషి లేడు, మనిషి ఆకారమూ లేదు. ఇంతలో భూషణ్ ఆమె దగ్గరకు వెళ్ళి, రత్న, ఎందుకలా ఈ చెట్టు కిందకు పరిగెత్తుకొచ్చావు అని అడిగాడు. ఆమె ఉలిక్కిపడి అతన్ని చూసి, నా వెనకే వచ్చారా అని అడిగింది. అవును, ఏ అని భూషణ్ అనగానే, ఈ చెట్టు కింద నుంచి నీకెవరైనా నిల్చనుండడం కనిపించిందా అని రత్నప్రభ అన్నది. లేదే అని భూషణ్ అన్నాడు. అయితే ఇదంతా నా భ్రమంటారా అని రత్నప్రభ అడిగింది. ఏమిటిదంతా చెప్పు అని భూషణ్ అనగానే, ఏం లేదులేండి అని అన్నది. చెబితే నమ్మడని, తనే భ్రమపడిందని అంటాడని రత్నప్రభకి తెలుసు. ఇదిలా ఉండగా భోజనాలయ్యాక అందరూ హాల్లో చేరారు. రత్నప్రభ ఏమీ మాట్లాడకుండా నాలుగు మూలలా చూస్తూ కూర్చున్నది. అయితే ఆ చెట్టు కింద నీకేమీ కనిపించలేదంటావా అని యుగంధర్ రత్నప్రభని అడిగాడు. లేదని తల ఊపింది. ఇప్పటికి జరిగిన వాటిని గురించి ఆలోచిస్తే అతి విచిత్రంగా ఉన్నది. ఒకరికి కనిపించింది, ఇంకొకరికి అక్కడే ఉన్నా కనిపించడం లేదు. ఒకరికి వినిపించింది, అక్కడే ఉన్నా ఇంకొకళ్లకు వినిపించడం లేదు. మనందరికీ కలిగిన అనుభవం ఒక్కటే, ఆ గదిలో చల్లని చోటు అదొక్కటే అని యుగంధర్ అన్నాడు. ఇలా ఒకళ్లకు కనిపించింది, ఇంకొకళ్లకు కనిపించకపోవడానికి కారణం వాళ్ళ మనస్సులో ఉన్న భయాలు, వాళ్లకు కలిగిన భ్రాంతి అయి ఉండవచ్చుగా అని భూషణ్ అన్నాడు. మిగతా వాళ్ళందరూ అలా అనుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఆ అనుభవం పొందిన వాళ్ళు ఒప్పుకోరు. బహుశా పంకజం ఇప్పుడు ఇన్స్పెక్టర్కి కలిగిన అనుభవం నిజమే అయి ఉండవచ్చని ఒప్పుకుంటుంది. అలాగే ఇన్స్పెక్టరు పంకజానికి అస్థిపంజరం నిజంగానే కనిపించి ఉండవచ్చని అంగీకరిస్తారనుకుంటాను అని యుగంధర్ అన్నాడు. యుగంధర్ ఆ మాట అంటూ ఉండగా మెట్ల మీద ఎవరో నడిచినట్లయి అటు తిరిగి చూశాడు. ఎవరో మెట్లెక్కి మలుపు తిరుగుతున్నట్లు వినిపించింది. ఎవరో మేడ మీదకు వెళ్ళినట్లున్నారు అని యుగంధర్ అనగానే, అవును, అడుగుల చప్పుడు వినిపించింది అని రాజు అన్నాడు. అందరం ఇక్కడే ఉన్నాం, రంగలక్ష్మో లోకనాథమో అయి ఉండాలి అని సత్యనారాయణరావు అన్నాడు. వాళ్ళైతే హాల్లో నుంచి మన కళ్ళ ముందు నుంచి వెళ్ళాలిగా, ఎలా వెళ్ళి ఉంటారు అని యుగంధర్ లేచాడు. యుగంధర్ వెనకే రాజు వెళ్ళాడు. ఇద్దరు డిటెక్టివ్లు గబగబా మెట్లెక్కారు. హాలు తలుపు మూసి ఉన్నది. యుగంధర్ తలుపు తోశాడు. రాలేదు. ఎవరు లోపల, తలుపు తీయండి అని అరిచాడు. లోపల ఎవరో కుర్చీలో నుంచి లేచినట్లు కుర్చీ కీచుమన్నది. తెరవండి అని యుగంధర్ మళ్ళీ అరిచాడు. జవాబు లేదు. మళ్ళీ తలుపు తోశాడు. తెరుచుకోలేదు. లోపల గడియపెట్టి ఉండాలనుకొని, వెంటనే తలుపు తెరవకపోతే తలుపు బద్దలు కొడతాను అని యుగంధర్ అన్నాడు. మళ్ళీ కుర్చీ కీచుమన్నది. క్షణం తర్వాత తలుపు గడియ లాగినట్లు చప్పుడైంది. యుగంధర్ తలుపు తోశాడు. తెరుచుకున్నది. హాల్లో ఎవరూ లేరు. ఎవరో అవతల ఉన్న గదిలోకి వెళ్ళి ఉండాలి అని రాజు అన్నాడు. యుగంధర్ తలుపు దగ్గరే నిల్చొని పరీక్షగా అన్ని వైపులా చూస్తున్నాడు. హాల్లో నుంచి ఉన్న 4 గదుల తలుపులు బయట గడియలు పెట్టి ఉన్నాయి. బాల్కనీలోకి వెళ్లే తలుపు కూడా గడియ పెట్టి ఉన్నది. రాజు ఒక్కొక్క తలుపు దగ్గరకు వెళ్ళి గడియలు పరీక్ష చేశాడు. కిటుకేమీ లేదు అని నిస్పృహతో అన్నాడు. యుగంధర్ తల ఊపి, లోపల చప్పుడు స్పష్టంగా వినిపించింది కానీ అని యుగంధర్ అనగానే రాజు శ్రద్ధగా వింటున్నాడు. గాలికి ఏదో కదిలి మనకలా వినిపించిందేమో, ఆ గదిలో ఎవరూ లేరుగా, పద అని యుగంధర్ అన్నాడు. అందరూ యుగంధర్ని ఒకేసారి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. అక్కడ ఎవరూ లేరు, ఎవరూ ఉండి ఉండడానికి వీలు లేదు, అంతే నేను చెప్పగలిగింది అని యుగంధర్ అన్నాడు. మరి ఎవరో మేడమెట్లెక్కడం మీరు చూశారుగా అని సత్యనారాయణరావు అన్నాడు. స్పష్టంగా కనిపించలేదు. ఎవరో మేడమెట్లెక్కుతున్నట్టు అస్పష్టంగా వినిపించింది అని యుగంధర్ అన్నాడు. నేను వెళ్ళి ఓ అరగంట విశ్రాంతి తీసుకుంటాను అని ఇన్స్పెక్టర్ లేచాడు. సత్యనారాయణరావు, యుగంధర్, రత్నప్రభ, పంకజం కూడా మేడ మీదకు వెళ్ళిపోయారు. రాజు, గోపాలరావు, భూషణ్, సార్జెంట్ శివం మాత్రం హాల్లో కూర్చున్నారు. నాకు మధ్యాహ్నం పూట నిద్రపోవడం అలవాటు లేదు అని సార్జెంట్ అన్నాడు. నాకు కూడా అని భూషణ్ అన్నాడు. పేకాట ఆడుకుందామా అని రాజు అడిగాడు. వెరీ గుడ్ ఐడియా, కానీ పేకేది అని గోపాలరావు అడిగాడు. నా దగ్గరున్నది అని రాజు తన గదిలోకి వెళ్ళి పేక తీసుకొనొచ్చాడు. బల్ల చుట్టూ 4 కుర్చీలు వేసుకొని ఆడడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా
వంటిల్లు కడిగేసి భోజనాల గదిలో చాపపరుచుకొని పడుకొని రంగలక్ష్మి విసురుకుంటోంది. నిద్రపోతున్నావా అన్న ప్రశ్న వినపడగానే ఉలిక్కిపడి లేచి కూర్చొని ఎవరు అని డ్రైవర్ లోకనాథాన్ని చూసి నువ్వా, అలా చడీ చప్పుడు లేకుండా ఎందుకొస్తావ్ ఏంటి అని విసుగ్గా అడిగింది. నీతో మాట్లాడాలని చెప్పానుగా అని డ్రైవర్ అనగానే అవును చెప్పావు, మాట్లాడు అని ఆమె అన్నది. నువ్వెవరికీ చెప్పకూడదు, మీ అయ్యగారికి ఇన్స్పెక్టర్ గారికి అసలు చెప్పకూడదు అని డ్రైవర్ అనగానే చెప్పనన్నానుగా చెప్పు అని ఆమె అనగానే నా మాట విని నాకు సహాయం చేశావంటే నువ్విక ఈ వంట పని చేయవలసిన అవసరముండదు అని డ్రైవర్ అన్నాడు. సరే అసలు విషయమేమిటో చెప్పు అని రంగలక్ష్మి అన్నది. చక్కగా ఓ మేడ కొనుక్కొని అద్దెకిచ్చి చేతి నిండా డబ్బుతో ఇక నీ ఇష్టం అని డ్రైవర్ అనగానే అబ్బా అదేమిటో చెప్పవయ్యా అని రంగలక్ష్మి విసుగుతో అన్నది. లోకనాథం చెప్పడం ప్రారంభించాడు. రంగలక్ష్మి ఓపికతో అరగంట సేపు విన్నది. నీకు పిచ్చి పట్టింది, ఈ దెయ్యాల కొంపలోకి వస్తే అంతే అవుతుంది, మీ అయ్యగారికి చెప్పి ఇంటికి వెళ్ళిపో అని నవ్వుతూ అన్నది. రంగలక్ష్మి నీకిష్టం లేకపోతే, నాకు సహాయం చేయదలుచుకోకపోతే మాట్లాడకుండా ఊరుకో, నా తంటాలు నేను పడతాను, అంతేకాని నువ్వెవరికైనా చెప్పావా నేనూరుకోను, మాటిచ్చావు అని కోపంగా అన్నాడు. చెప్పనులే, కానీ అది పిచ్చి ఆలోచన అని ఆమె అనగానే పిచ్చి కాదు, అయినా ప్రయత్నం చేయడంలో నష్టమేమీ లేదుగా అని డ్రైవర్ అన్నాడు. రంగలక్ష్మి 5 నిమిషాలు ఆలోచించి సరేలే నువ్వెళ్ళు, తర్వాత చెబుతాను అని అన్నది. లోకనాథన్ వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా గోపాలరావు పేకముక్కలు బల్లమీద పడేసి హమ్మ ఇప్పటికి 3 గంటలైంది, టీ తాగితే బావుంటుంది అని అన్నాడు. రంగలక్ష్మికి చెబితే సరి 5 నిమిషాలలో చేస్తుంది అని సార్జెంట్ శివం అనగానే గోపాలరావు లేచి నేను వెళ్ళి చెప్పి వస్తాను అని బయలుదేరాడు. రంగలక్ష్మి భోజనాల సావిట్లో కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నది. ఒక చెయ్యి తల కింద పెట్టుకున్నది. చీర కుచ్చెళ్ళు చెదిరి మోకాళ్ల వరకు కనిపిస్తున్నాయి. పవిట పక్కకి తొలగింది. ఆమె పెదవుల ఎరుపు, ఆమె చెంపల మెరుపు చూసేసరికి గోపాలరావు ఒళ్ళు వేడెక్కింది. 5 నిమిషాల పాటు చప్పుడు చేయకుండా నిలబడి ఆమెను చూశాడు. తర్వాత నెమ్మదిగా పిలిచాడు. ఆమె నిద్ర లేవకపోతే తట్టి లేపవచ్చని అతని ఆశ. రంగలక్ష్మి చటుక్కున లేచి చీర సర్దుకొని దూరంగా వెళ్ళి ఏమండి అని అన్నది. మేం 4 పేకాడుతున్నాం, మాకు టీ కావాలి అని గోపాలరావు అన్నాడు. 10 నిమిషాల్లో టీ తీసుకొస్తాను అని ఆమె అన్నది. నువ్వు తీసుకురావడం దేనికి, ట్రేలో పెట్టు, నేను వచ్చి తీసుకెళ్తాను అని గోపాలరావు అన్నాడు. రంగలక్ష్మి గోపాలరావుని ఆపాదమస్తకము పరీక్షగా చూసింది. చిన్న నవ్వు నవ్వి రండి అని అన్నది. గోపాలరావు హాల్లోకి వెళ్ళి 10 నిమిషాల్లో టీ తయారవుతుంది అని చెప్పి పేకముక్కలు తీసుకున్నాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత గోపాలరావు మళ్ళీ వంటింట్లోకి వెళ్ళాడు. కప్పుల్లో టీ పోసి ట్రేలో పెట్టి రంగలక్ష్మి సిద్ధంగా ఉంచింది. ట్రే ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్తాను అని చేతులు జాపాడు. ట్రే అందుకుంటూ ఆమె చేతివేళ్ల కొనలని ముట్టుకున్నాడు. నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె కూడా నవ్వింది. తన వేళ్లతో ఆమె వేళ్లని నొక్కాడు. ఆమె చిన్నగా నవ్వింది. చటుక్కున ముందుకు వంగి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఇంకా నవ్వుతోంది. మళ్ళీ వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా రత్నప్రభ, పంకజం వాళ్ల గదుల్లో పడుకున్నారు. ఇద్దరికీ మధ్యాహ్నం పూట నిద్రపోవడం అలవాటు లేదు. పొద్దున్నుంచి బాగా తిరిగారు. అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. పెట్టెలోంచి ఏదైనా పుస్తకం తీసుకుని చదువుకుందామని రత్నప్రభ తన తోలు పెట్టె వైపు చూసింది. పెట్టె మూసి ఉంది, కానీ అందులో నుంచి చీర అంచు బయటకు వేళ్లాడుతోంది. ఎవరు పెట్టె తెరిచారా అని అనుకుంటూ వెళ్ళి పెట్టె తెరిచింది. నీలం కవరు, దానిమీద రత్నప్రభ అనే అక్షరాలు కనిపించాయి. కవరు తీసి చింపింది. రత్నప్రభకి నీ అనుమతి లేకుండా నీ పెట్టె తెరిచినందుకు క్షమించు. ఈ ఉత్తరం నీ చేతికి స్వయంగా ఇచ్చే ధైర్యం లేక నీకు కనిపించేలా ఎక్కడైనా ఉంచాలని నీ పెట్టె తెరిచి అందులో పెట్టాను. రత్న, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంతకన్నా ఏం చెప్పను? నా ఈ ఉత్తరానికి జవాబు రాస్తావా? ఒక మాట, ఆ రాజు విషయం జాగ్రత్త. అనాలోచితంగా అతనికి నీ గుండెనిచ్చేశావా
తర్వాత చాలా బాధపడతావు. ఏ ఒక్క స్త్రీని సంపూర్ణంగా ప్రేమించే తత్వం కాదతనిది. 4 రోజులు నీతో తిరిగి 5వ రోజు నిన్ను సులభంగా మర్చిపోతాడు. ఇట్లు భూషణ్. రత్నప్రభ ఆ ఉత్తరం చదివి తనలో తాను నవ్వుకున్నది. భూషణ్కి తన మీద ఇష్టమని రత్నప్రభకి చాలా రోజుల నుంచి తెలుసు. అతని చూపుల్లో, అతని మాటల్లో, అతని ప్రవర్తనలో స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. ఉత్తరం మళ్ళీ కవర్లో పెట్టి అడుక్కు తోసేసింది. పాపం మంచివాడు, అతన్ని బాధ పెట్టకూడదు అని అనుకున్నది. అంతలో యుగంధర్, యుగంధర్ అన్న కేకలు వినపడ్డాయి. రత్నప్రభ నడవాలోకి పరిగెత్తింది. యుగంధర్ తన గదిలో నుంచి హాలు వైపు పరిగెత్తడం చూసి పంకజం లేచిరా అని అరిచి రత్నప్రభ యుగంధర్ వెనకే వెళ్ళింది. మేడ మీద హాల్లో లాయర్ సత్యనారాయణరావు, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సత్యనారాయణరావు గది తలుపు ముందు నిల్చున్నారు. ఏంటి, ఎందుకలా కేక వేశారు అని యుగంధర్ అడిగాడు. అటు చూడండి అని సత్యనారాయణరావు అన్నాడు. యుగంధర్ వెనక నిల్చున్న రత్నప్రభ ఇద్దరూ గదిలోకి చూశారు. బల్ల మీద 2 కుర్చీలు, ఆ 2 కుర్చీల మీద అడ్డంగా బీరువా మీద నిలువున షెల్ఫ్ మీద సత్యనారాయణరావు తోలుపెట్టే హోల్డల్, ఇలా ఒకదాని మీద ఒకటి కప్పు వరకు పేర్చబడి ఉన్నాయి. ఎవరు పెట్టారిలా అని యుగంధర్ అడిగాడు. ఏమో అని సత్యనారాయణరావు అన్నాడు. మీరు గదిలో ఉండగానే ఇలా జరిగిందా అని యుగంధర్ అనగానే, లేదు, నేను లేచి బాల్కనీలోకి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు ఈ సామాన్లన్నీ వాటి స్థానాల్లో ఉన్నాయి. నేను గదిలో లేని 2 నిమిషాల్లోనే ఇలా జరిగింది అని సత్యనారాయణరావు అన్నాడు. చూడండి యుగంధర్, ఆ బీరువా 2 కుర్చీల మీద ఎలా బ్యాలెన్స్ చేయబడి ఉన్నదో. ఆ బీరువాని ఎత్తి అలా పెట్టాలంటే కనీసం 6 మనుషులైనా కావాలి అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోబోతున్నాడు. సత్యనారాయణరావు యుగంధర్ చెయ్యి పట్టుకొని, దగ్గరికి వెళ్ళకండి, ఏ క్షణాన్నైనా అవన్నీ కింద పడవచ్చు అని అన్నాడు. యుగంధర్ చిన్నగా నవ్వి, వాటన్నిటినీ దింపి కింద పెట్టాలిగా, గదిలోకి వెళ్లకుండా ఎలా కింద పెట్టడం? రాజుని, మిగతా వాళ్ళని పిలవండి అని యుగంధర్ గదిలోకి వెళ్తూ అన్నాడు. నేను పిలుస్తాను అని రత్నప్రభ వెళ్ళింది. యుగంధర్తో పాటు ఇన్స్పెక్టర్ కూడా గదిలోకి వెళ్ళాడు. మనిషి మాతృడిలా చేసి ఉండడానికి వీల్లేదు, సాధ్యం కాదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. సాధ్యం కాదంటే నేను ఒప్పుకోను, అవకాశం లేదంటే ఒప్పుకుంటాను అని యుగంధర్ అన్నాడు. రాజు, గోపాలరావు, భూషణ్, సార్జెంట్ పరిగెత్తుకుంటూ మేడ మీదకు వచ్చారు. తలా ఒక ప్రశ్న అడిగారు. పంకజం కూడా వచ్చి తలుపుకు దూరంగా నిల్చొని విస్తుపోయి చూస్తోంది. అంటే భయం ట్రాన్స్ఫరబుల్. భయపడ్డాం అనుకోకల, ఇవాళ నువ్వు దేనికి భయపడ్డావో దాన్ని కొద్ది రోజుల్లో చాలా ధైర్యంగా ఎదురుస్తావు. నువ్వు నేను ఇదివరకు భయపడింది దీనికేనా అని ఆశ్చర్యపోతావు నువ్వు. నింపాదిగా తర్వాత మనం చర్చించుకోవచ్చు, ముందు వాటిని కిందకు దింపాలి రండి అని యుగంధర్ అన్నాడు. ఎంతో శ్రమపడి వాటన్నిటినీ కిందకు దింపి వేటిని వాటి స్థానాల్లో పెట్టేశారు. అరగంట పట్టింది. టీ అయిందేమో అని స్వరాజ్యరావు అన్నాడు. మేమంతా తాగేశాం, మీకు తీసుకొస్తాను, ఇక్కడే కూర్చోండి అని గోపాలరావు వెళ్ళిపోయాడు. మేడ మీద హాల్లో అందరూ కూర్చున్నారు. ఏమంటారు యుగంధర్ అని సత్యనారాయణరావు అడిగాడు. యుగంధర్ సిగరెట్ వెలిగించి, ఈ ఇంట్లో విచిత్రాలు కొన్ని జరుగుతున్న మాట నిజమే. దెయ్యాలు చేస్తున్న పనులని మీరందరూ చూశారు. కాని అని యుగంధర్ ఆగిపోయాడు. ఏమిటి కాని అని సత్యనారాయణరావు అడిగాడు. యుగంధర్ ఆలోచిస్తూ, ఇంకా ఉంది